హాయ్ నమస్తే, నేను మీ సుచిత అండ్ వెల్కమ్ టు మై ఛానల్ దాసా క్రియేషన్స్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆటోడెస్క్ స్కెచ్బుక్లో పర్ఫెక్ట్గా ఫేస్ అనేది ఎలా స్మూత్ చేయాలో చూపిస్తున్నా. సో ఈ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మీరు ఏ పిక్ని అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో సో ఆ పిక్ని గ్యాలరీలో ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం పింపుల్స్ ఉంది, ఫేస్ అసలే సాఫ్ట్ లేదు. సో ఇక్కడ నేను షేడ్ సింబల్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ నేను ఆటోడెస్క్ స్కెచ్బుక్కి షేర్ చేస్తున్నా. సో ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ లేయర్ సింబల్ కనిపిస్తుందిగా, సో దీని మీద క్లిక్ చేసి సో నేను మళ్ళీ ఈ ఫోటో మీద క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ తీసుకుంటున్నా. అండ్ నేను ఇప్పుడు పైన ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుందిగా, సో దాని మీద క్లిక్ చేసి సో ఫస్ట్ మీకు ఇలా కనిపిస్తుంది. సో కొంచెం ఇలా కిందికి స్క్రోల్ చేయండి. సో ఇక్కడ స్మడ్జ్ టూల్ ఉంటుంది. సో స్మడ్జ్లో 7th బ్రష్. సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ దీని సెట్టింగ్స్ వచ్చేసి సైజు మీ ఫోటోకి ఎంత కావాల్సి వస్తుంది అంత. అండ్ ఫ్లో స్ట్రెంత్ వచ్చేసి 9% ఉండాలి. సో నేను దీన్ని ఇక్కడ ఇలా పెయింట్ చేసేస్తున్నా. సో చూడొచ్చు ఫేస్ అనేది స్మూత్ అవుతుంది. సో మెయిన్ షేప్ చేంజ్ కాకుండా కరెక్ట్గా బ్రష్ చేయండి. షేప్ చేంజ్ కావద్దు అండ్ కలర్ కూడా చేంజ్ కావద్దు. సో ఒకవేళ ఇలా ఎక్కడైనా మిస్టేక్ పోతే ఇక్కడ డాట్ కనిపిస్తుంది కదా, సో మిడిల్లో. సో దీని మీద క్లిక్ చేసి అండు క్లిక్ చేస్తే 1 స్టెప్ బ్యాక్వర్డ్ వెళ్తుంది. అండ్ ఇక్కడ మళ్ళీ డాట్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ బ్రష్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కూడా ఇలా పెయింట్ చేసేస్తున్నా. అండ్ ఇక్కడ ఐస్ దగ్గర కూడా. సో వీడియో లెంతీగా అవుతుంది, సో అందుకు నేను వీడియోని స్పీడప్ చేసేస్తున్నా. సో నేను ఇప్పుడు దీని సైజ్ డిక్రీజ్ చేసుకుంటున్నా. అండ్ నేను ఇక్కడ నోస్ దగ్గర బ్రష్ చేసేస్తున్నా. నోస్ దగ్గర అండ్ నేను ఇక్కడ కూడా బ్రష్ చేసేస్తున్నా. అండ్ ఇక్కడ ఇయర్ దగ్గర కూడా నేను షేప్ చేంజ్ కాకుండా బ్రష్ చేసేస్తున్నా. అండ్ నెక్ దగ్గర కూడా నేను బ్రష్ చేసేస్తున్నా.
సో ఓకే. సో నేను ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి సో నేను దీన్ని హైడ్ చేసేసి చూపిస్తున్నాను. సో చూడొచ్చు. సో ఫస్ట్ పిక్ ఇలా ఉండే అండ్ నెక్స్ట్ ఇలా ఫేస్ స్మూత్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈ 3 డాట్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేసి 3 లైన్స్ మీద షేడ్ సింబల్ మీద క్లిక్ చేసి సేవ్ టు డివైస్ క్లిక్ చేయండి. సో సేవ్ క్లిక్ చేసేస్తే సో ఇది మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.